ఇప్పుడే అందిన వార్త. లక్కీ ఛాన్స్ ఇచ్చిన సీఎం, లోక్సభ ఎంపీ అభ్యర్థులు ఇవే పేర్లు అంటూ వార్తలైతే వస్తున్నాయండి. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలామంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయండి. వివరాలకు వచ్చినట్లయితే కాంగ్రెస్ అభ్యర్థులు వీరైన పార్టీ వర్గాల్లో చర్చ ఇదే. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖరారు చేసినట్లని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో 7 స్థానాలకు గాను అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలుపొందగా, నగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, గద్వాల, అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు మినహాయించి మిగిలిన 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఆ జిల్లా వాసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం పార్టీ శ్రేణులలో మంచి జోష్ నెలకొంది. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు ఏఐసిసి నేత వంశీ చందర్ రెడ్డి అవకాశం ఉన్నప్పటికీ పార్టీ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్సీ కసిరెడ్డికి పోటీ చేసే అవకాశం ఇవ్వడంతో పాటు ఆయన గెలుపులో తన వంతు పాత్రను పోషించారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలన్న తలంపుతో ఉన్న వంశీరెడ్డికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇదే స్థానం నుండి పోటీ చేసేందుకు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీతక్క దయాకర్ రెడ్డి కావచ్చు, రాష్ట్ర నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి తదితర టికెట్లు అయితే ఆశిస్తున్నారు. వంశీధర్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపడం ఖాయమని తెలుస్తుంది. వెలిసిన ఫ్లెక్సీలు. మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వంశీరెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు నేపథ్యంలో నూతన సంవత్సరం సంక్రాంతి సందర్భంగా పలు అసెంబ్లీ నియోజకవర్గంలో వంశీ చందర్ పేరు మీదుగా ఫ్లెక్సీలు అయితే వెలిశాయి. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో వంశీ చందర్ రెడ్డి పోటీలో ఉంటున్నారని చెప్పడానికి ఫ్లెక్సీ ఒక ఉదాహరణ అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆ స్థానాల్లో మహబూబ్నగర్లో చాలా వరకు కాంగ్రెస్ విజయ దుందుబి. ఇక దాంతోపాటు సీఎం అభ్యర్థి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడి నుంచే గెలుపొందడం, మరోసారి పార్టీ గెలుస్తుందనే ధీమా ఉండడంతో ఫైనల్గా ఒక పేరు అయితే రిలీజ్ అయింది. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికలపైన ఇప్పటికే ఫోకస్ పెట్టి గెలుపొందింది. ఇక లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పేర్లు అయితే ఒక్కొక్కటి ఖరారు చేస్తుంది అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.